హాస్పిటళ్ళు కూడా కన్జ్యూమర్ కోర్టు పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు తాజాగా మందుల బిల్లుల మీద అధిక ఛార్జీలు వసూలు చేశారంటూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి మీద అందిన ఫిర్యాదు మీద రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు ఇచ్చింది. ఫిర్యాదుదారుకి 3,50,775 రూపాయలు 9% వడ్డీతో రిఫండ్ చేయడంతో పాటు 30,000 పరిహారం, కేసు ఖర్చుల కింద 10,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. వినియోగదారుల సంక్షేమ నిధికి 1,00,000 చెల్లించమని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లోని మాచర్లకు చెందిన ఎం శివనారాయణ ఫిర్యాదుతో తెలిపిన వివరాల ప్రకారం కిడ్నీ సంస్థ బాధపడుతున్న తన భార్యను చికిత్స నిమిత్తం 2022లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జరిపించారు. ఆ సమయంలో మెరోప్లాన్ 1GM ఇంజెక్షన్ మొత్తం 79 డోసులు ఇచ్చారు. ప్రతి డోసుకి 4,750 రూపాయలు 19 పైసలు ఛార్జ్ చేశారు. బయట అదే ఇంజెక్షన్ 700 రూపాయలు కొనుగోలు చేశారంటూ ఫిర్యాదుదారు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఫిర్యాదుదారు ఆరోపణలో అవాస్తవమని ఏఐజీ తరపు అడ్వకేట్ వాదనలు వినిపించారు. మెరోప్లాన్ 1GM ఇంజెక్షన్ 4,730 రూపాయలకి 4,750 రూపాయలకి ఆసుపత్రి కొనుగోలు చేసిందని, అదే ధర రోగికి ఛార్జ్ చేసిందని చెప్పారు. వాదనమైన వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారుకి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.